ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యంలో సిండ్రెల్లా అనే చిన్నారి అమ్మాయి ఉండేది. ఆమె చాలా మంచితనం కలిగినది. చిన్నతనంలోనే ఆమె తల్లి మరణించింది. తండ్రి ఆమెకు తోడుగా ఉండక మరోసారి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ కొత్త సవతి తల్లి చాలా కఠిన మనసు గలది. ఆమెకి ఇద్దరు కుమార్తెలు. వాళ్ళు ఎప్పుడూ అహంకారంగా, స్వార్థంగా ఉండేవారు. సిండ్రెల్లాని పనిమనిషిలా మార్చేశారు. ఉదయం లేచి బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం అన్నీ ఆమె ఒక్కటే చేసేది. అయితే కూడా సిండ్రెల్లా ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదు. ఎల్లప్పుడూ సహనంగా, వినయంతో ఉండేది. ఒకరోజు రాజ్యం మొత్తం ఒక మహా విందు జరగబోతుందని వార్త వచ్చింది. యువరాజు తనకు సరైన వధువును ఎంచుకోవడానికి ఈ విందు ఏర్పాటు చేశాడు. అందరూ అందంగా తయారై అక్కడికి వెళ్ళాలని సిద్ధమయ్యారు. సవతి తల్లి తన ఇద్దరు కుమార్తెలకు కొత్త బట్టలు కొనిపెట్టి వారిని విందుకు సిద్ధం చేసింది. సిండ్రిల్లా కూడా వెళ్ళాలని కోరింది. కానీ సవతి తల్లి కఠినంగా అడ్డుకుంది. నువ్వు నీ పాత బట్టలతో రాజభవనానికి సరిపోతావా అని హేళన చేసింది. సిండ్రిల్లా మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయానికి ఒక అద్భుతమైన దేవకన్య ప్రత్యక్షమైంది. ఆమె సిండ్రిల్లా దయనీయ స్థితి చూసి బాధపడింది. బంగారమా, నువ్వు కూడా విందుకు వెళ్ళాలా? కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో. రాత్రి 12 గంటలలోపు ఇంటికి తిరిగి రావాలి. లేకపోతే మాంత్రిక శక్తి అంతా చెదిరిపోతుంది అని చెప్పింది. దేవకన్య తన మంత్రదండాన్ని ఊపింది. ఒక పెద్ద బూడిద గుమ్మడికాయ బంగారు రథమయింది. ఎలుకలు అద్భుతమైన గుర్రాలుగా మారాయి. సిండ్రిల్లా పాత బట్టలు కాంతివంతమైన పట్టు వస్త్రాలుగా మారాయి. ఆమె కాళ్ళకు పారదర్శకంగా మెరిసే చెంపక శాండిల్లు ఇచ్చింది దేవత. సిండ్రిల్లా ఎంతో ఆనందంతో రాజభవనానికి బయలుదేరింది. రాజభవనంలో ఉన్నవారందరూ సిండ్రిల్లా అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు. యువరాజు మరీ ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు. అతడు సిండ్రిల్లాతో నృత్యం చేయమని కోరాడు. ఇద్దరూ సాయంత్రం మొత్తం కలిసి నృత్యం చేశారు. సవతి తల్లి, అక్కలు కూడా ఆమెను గుర్తించలేకపోయారు. సిండ్రిల్లా ఒక దేవకన్యలా కనిపించింది. గడియారం 12 కొట్టగానే సిండ్రిల్లా దేవకన్య మాట గుర్తు చేసుకుంది. వెంటనే బయటకు పరిగెత్తింది. పరుగులో ఆమె ఒక శాండిల్ వదిలేసింది. యువరాజు ఆ శాండిల్ తీసుకొని ఇది ఎవరి కాలు సరిపోతుందో ఆమెనే నా భార్య అని నిర్ణయించాడు. మరుసటి రోజు యువరాజు తన సైనికులతో రాజ్యం మొత్తం వెతికాడు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ శాండిల్ మహిళలకు వేయించాడు. సిండ్రిల్లా, సవతి అక్కలు కూడా ప్రయత్నించారు. కానీ వాళ్లకు అది సరిపోలేదు. చివరకు సిండ్రిల్లా దగ్గరకు వచ్చారు. సవతి తల్లి ఆమెను లోపల దాచిపెట్టింది. కానీ సైనికులు ఆమెను వెలుపలికి తీసుకువచ్చారు. సిండ్రిల్లా శాండిల్ వేసుకుంది. అది సరిపోవడం మాత్రమే కాదు, రెండో జత శాండిల్ కూడా తీసి చూపించింది. యువరాజు ఆనందంతో సిండ్రిల్లా చేతిని పట్టుకొని ఆమెనే తన రాణిగా ఎంచుకున్నాడు. సిండ్రిల్లా రాజభవనంలో పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించింది. సవతి తల్లి, అక్కలు తమ తప్పు గ్రహించి సిగ్గుపడ్డారు. నీతి: మనసులో మంచి, సహనం, వినయం ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా చివరికి విజయం మనదే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.